Hi, good evening viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. Sri Anantakoti Brahmanda Nayaka Rajadiraja Yogi Raja Parabrahma Sri Sachitananda Sadguru Sri Sainath Maharaj ki jai అంటూ ఈరోజు డేని ఈవినింగ్ అయినా ఒక్కసారి బాబా గారిని తలుచుకున్నాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి, దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. ఒకవేళ మీకు 86 పరిస్థితుల్లో మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్లు మిస్ అయితే ఈవినింగ్ చేయండి. సో అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి కాన్సెప్ట్తో మీరు ఆరోగ్యంగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్విక్ డెసిషన్స్. మీరు క్విక్గా డెసిషన్ తీసుకోవాలి. ఈ యొక్క సమాజంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు పబ్లిక్. ఆలోచనల విధానంలో కానీ టెక్నాలజీ విధంగా కానీ ఎక్కడ చూసినా కూడా ఏ రంగంలో చూసినా ఫాస్ట్ థింకింగ్ ఉంది. స్లోగా ఎవరు కూడా స్లో లర్నర్స్ని ఎక్కువ వచ్చే కెపాసిటీ ఉంది. క్విక్గా డెసిషన్ తీసుకోవాలి, క్విక్గా ఆలోచించాలి. ఏదైనా సరే క్విక్ గ్రాస్పింగ్ పవర్ ఫాస్ట్గా ఉన్న వాళ్ళకి సక్సెస్ ఎక్కువ వరిస్తుంది. ఎవరైనా మేనేజర్ ఈ వర్క్ ఇలా ఇలా అని ఒక్కసారి చెప్పంగానే యూ హ్యావ్ టు క్యాచ్ దాట్. బికాజ్ ఒక్కసారి క్యాచ్ చేసే వాళ్ళకి ఎక్కువగా లైఫ్ ఉంటుంది. టకటక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అంటే ఏంటంటే ఇది క్విక్ డెసిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐక్యూ లెవెల్ బాగా ఉన్నప్పుడు. ఐక్యూ లెవెల్ ఎలా డెవలప్ అవుతుంది? త్రూ ప్రాపర్ స్టెప్స్. సో యాజ్ అ మోటివేషనల్ ట్రై ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఐక్యూ లెవెల్ కావాలంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఇచ్చే సజెషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అవన్నీ మీకు చెప్తున్నాను కదా. సో ఇవన్నిటి మూలం అది. సో దాట్ మనకు పర్టికులర్గా మనం పైకి రావాలంటే మాత్రం ఇవి రావాలి కంపల్సరీ. అవి కొంతమందికి ఉంటుంది బై స్వతः సిద్ధంగా, కొంతమందికి లేవని బాధపడకూడదు. వీ హ్యావ్ టు డెవలప్. దానికే ప్రాపర్ స్టెప్స్ ఉన్నాయి. ఉండటం వల్ల యూజ్ ఏంటి అంటారా? క్విక్ డెసిషన్ వల్ల కనుక ఎప్పుడైనా మన లైఫ్లో కూడా మనం నెమ్మదిగా డెసిషన్ తీసుకుంటే దాని యొక్క అనర్థాలు జరిగిపోయిన తర్వాత మనం డెసిషన్ సడన్గా ఎవరన్నా ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నారు, ఏదన్నా వెంటనే మన అంబులెన్స్ తీసుకొని ఫాస్ట్గా తీసుకొస్తే ప్రాణం ఎలా పోతుందో ఇక్కడ ప్రాణం కనపడదు. దట్ ఈజ్ ఇన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం. కాబట్టి ఏ టైంలో ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా రియాక్ట్ అయిన వాళ్ళే లైఫ్లో పైకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫాస్ట్గా రియాక్ట్ కావాలి అనుగుణంగా మనం. ఎందుకంటే ఏ రోజో ఎప్పుడు పోతామో తెలియదు. టైం అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండరు. కాబట్టి అంత వ్యాలిడేషన్ అవ్వని కానీ వాల్యూ ఆఫ్ ద టైం. కాబట్టి క్విక్గా డెసిషన్ తీసుకోవడం, దానికి తగ్గట్టుగా వర్క్ కూడా ఫాస్ట్గా చేసుకోవటం, ఈరోజే చేయాల్సిన వర్క్ ఈరోజే పెండింగ్ లేకుండా చేసుకోవటం, ఇమీడియట్గా స్పాట్లో కూడా కొన్ని ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా క్విక్గా ఆలోచించే వాళ్ళు తొందరగా ఒక బిజినెస్లో సక్సెస్ అవుతారు. క్విక్గా ఆలోచించేవాడు ఒక ఆర్టిస్ట్ రంగంలో కూడా సక్సెస్ అవుతారు. క్విక్గా ఆలోచించే స్టడీస్లో అయితే చెప్పక్కర్లేదు. క్విక్ డెసిషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐఏఎస్, ఐపీఎస్, ఇన్ పాలిటీషియన్స్ చాలా ఫాస్ట్గా. వాళ్ళకంటే నువ్వు గనక ఫాస్ట్గా గనక థింక్ చేయబడితే మీ పొలిటికల్గా నువ్వు ఇంకా కెరీర్ బిల్డప్ చేసుకోవచ్చు. ఇలా ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్. చెస్లో కూడా క్విక్ డెసిషన్ ఫాస్ట్గా నువ్వు మూవ్ చేయగల దాన్ని బట్టి కూడా మన యొక్క టైం అనేది సేవ్ చేసుకోగలుగుతాం. ప్రతి ఫీల్డ్, స్పోర్ట్స్ అనే కాదు, ఎనీ ఫీల్డ్ క్విక్గా ఉండాలి, క్విక్గా చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.